మార్చండి 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 మార్చండి. ప్రియులారా, మన దేశంలో ప్రాణానికి హాని తెచ్చే మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలు సమూలంగా ధ్వంసమైపోయినట్లు దేవుడే ఒక గొప్ప కార్యం చేసి మద్యపానము లేని దేశంగా మన దేశం చేయనట్లు, మద్యపానము లేని ధూమపానము లేని దేశముగా మన దేశం దేవుడు చేయనట్లు మనం స్తుతిద్దాం. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. ప్రత్యేకంగా ప్రాణాంతక వ్యాధులు ప్రజలను మరణం పాలు చేస్తూ ఉన్నాయి. హెచ్ఐవి, టీబీ, క్యాన్సర్ మొదలగు వ్యాధులు, ఎయిడ్స్ వ్యాధులు, ఇలాంటి వ్యాధులన్నింటిలో నుంచి భారతీయులందరినీ సమూలంగా రక్షించినట్లు మన దేశంలో రోగాల నుండి దేవుడు విడిపించినట్లు, హాస్పిటల్లో దీర్ఘకాల రోగాలతో అనాథులుగా పడున్న పేషెంట్లు ప్రభు బాగు చేయనట్లు డాక్టర్స్ అనేక మంది ఎలాంటి కనికరము లేకుండా, వారికి ఇల్లుందా లేదా కూడా చూడకుండా, ఎంత మాత్రము కనికరము చూపకుండా ఆ ప్రజల దగ్గర డబ్బులు పీక్కుంటున్నా ఉన్నారు. అలాంటి డాక్టర్స్తో దేవుడు మాట్లాడి సామాజిక సేవ చేయటానికి, ప్రజల ఆరోగ్యానికి వారంతా కృషి చేయడానికి ఉన్న మంచి మనసు ప్రభు డాక్టర్స్ దేవుడు దయచేయనట్లు, రోగులకు దేవుడు బాగు చేయనట్లు మనం రెండు చేతులు పైకెత్తి దేవా దేవుడు స్తుతులు స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ బి టు జీసస్. థాంక్ యూ. హల్లెలూయా. ప్రత్యేకంగా మన భారతదేశంలో కేవలం 30% క్రిస్టియానిటీ ఉంది. దాంట్లో 12% ప్రభు కోసం నిలబడే వాళ్ళు ఉన్నారు. ఉన్న సుమారు 18% రహస్య క్రైస్తవులు ఈవేళ ప్రభు వచనాలు ఎత్తబడరు, లేదా ప్రభు కోసం ఏదైనా ఒక జీవోపాస అయితే వారు నిలబడరు. కేవలం 10% 10 నుండి 12% నేను క్రైస్తవుని పబ్లిక్గా ధైర్యంగా రోడ్డు మీద ఉన్న క్రైస్తవుడు ఉన్నాడు. కనుక 10% దేవుడు 100% మార్చినట్లు, 100% దేవుడు మార్చినట్లు, 100% దేవుడు మార్చినట్లు, 100% నేను క్రైస్తవుడు, నేను రక్షింపబడిన వాడను, నేను రక్షించబడిన వాడను, నేను పరలోక పౌరుణ్ణి, నేను పరలోక పౌరురాలని చెప్పగలిగే అనుభవము భారతదేశాన్ని దేవుడు అనుగ్రహించినట్లు మన రెండు చేతులు పైకెత్తి దేవా దేవుని స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రత్యేకంగా మన భారతదేశంలో దైవ సేవకులు దేవుని సేవ ఎంతో భారంతో చేస్తూ ఉన్నారు. అయితే కొందరు కేవలం పొట్ట కోసం వచ్చిన సేవకులు ఉన్నారు. కేవలం వారికి కడిపేవారు దేవుడు లేఖనం తెలియజేస్తూ ఉంది. మనం పూట కూలి వారమే తప్ప పూట కూటి వారము కాదు. యేసు ప్రభు మంచి సమరయుడి కథ ఆ ఉపమానం చెప్పినప్పుడు దొంగల చేత కొట్టబడిన వ్యక్తిని గాయాలు కట్టి ద్రాక్షరసంతో కడిగి అతనికి వాళ్ళ రక్షణ వస్త్రం తొడిగించి నేను వచ్చే వరకు ఈ భూమి మీద పోషించు సంరక్షించు అని కాయుటకు పూట కూలివాని దగ్గరికి తీసుకెళ్ళాడు, కానీ పూట కూటివాడి దగ్గరికి తీసుకెళ్ళలేదు. పూట కూలివానికి నేను మరలా వచ్చి నీవు ఈ నిమిత్తం ఎంత ఖర్చు పెట్టావో, ఎంత శ్రమ పడ్డావో దానికి ఫలితాన్ని ఇస్తానని చెప్పాడు. మనం పూట కూలివారం, దేవుని చేత పనివారం, విలువైన ఆత్మల్ని కాయించున్న వారం,
దేవుని పోలికలో సృష్టింపబడిన ప్రజలను దేవుని పోలికలోనికి, దేవుని సారూప్యలోనికి మార్చి పరలోకానికి చేర్చాల్సిన ప్రతినిధులం. వీఆర్ కోవర్కర్స్ విత్ గాడ్. దేవుని జత పనివారం. కేవలము ఈ లోకములో ఏదో ఒకటి ఆశించి సేవలోకి రాక, సేవ కొరకు సమస్తము కోల్పోవడానికి కూడా రెడీగా ఉండేవారంగా ఉందాం. అలాంటి సమర్పణ భారతదేశ దైవ సేవకులందరికీ దేవుడు ప్రసాదించినట్టు, అలాంటి సమర్పణ ప్రతి దైవజనురాలికి, ప్రతి సువార్థకునికి, సువార్థకురాలికి, ప్రతి బిషప్కి, ప్రతి పోప్కి, ప్రతి డైరెక్టర్కి, ప్రతి ఒక్కరికి దేవుడిచ్చి ఆదిమ సంఘములో నాది అనే ఆలోచన లేకుండా మనందరిది అని వారి వారి అక్కర కొలదిగా పంచిపెట్టిన అనుభవము మన భారతదేశానికి దేవుడు ఇచ్చినట్లు ఒకంత రెండు చేతులు పైకెత్తి భారతదేశ క్రైస్తవ సంఘ నాయకుల కొరకు, భారతదేశ క్రైస్తవ నాయకురాల కొరకు, భారతదేశ సువార్థికుల కొరకు, భారతదేశ డైరెక్టర్స్ కొరకు మనం రెండు చేతులు పైకెత్తి దేవాదేవుని స్తుతులు స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ బి టు జీసస్. థాంక్ యూ. హల్లెలూయా. ప్రత్యేకంగా గర్జించు సింహమైన అపవాది ఈ కాలంలో దేవుని సేవకుల మధ్య పని చేసి దేవుని పనిని పాడు చేస్తున్నాడు. దేవుడు యొర్దాను నది దాటుతున్నప్పుడు యెహోషువతో దేవుడు చెప్పాడు, మీరు యొర్దాను నది దాటినప్పుడు ఆ నదిలో యాజకులు నిలబడిన స్థలములో 12 రాళ్ళు తెచ్చి నది అవతల ఒక బలిపీఠం కట్టండి అని దేవుడు చెప్పాడు. ఈ 12 రాళ్ళు భారతదేశం అంతటా సేవ చేస్తున్న సేవకులు. ఈ 12 రాళ్ళు ఒక్క బలిపీఠంగా కట్టబడితేనే భారతదేశం ప్రభు దగ్గర వస్తుంది. ఈ 12 రాళ్ళు ఒక్క బలిపీఠంగా కట్టబడాలి. ఈ 12 ఒక్క బలిపీఠంగా కట్టబడి ఏకాత్మతో, ఏక హృదయంతో మనం ప్రభుని ప్రార్థించాలి. కానీ అపవాది ఏం చేస్తున్నాడు? అధికార దాహాన్ని సేవకుల గుండెల్లో పెడుతున్నాడు. అధికార దాహము, పదవి దాహము సేవకుల్లో పెట్టి అనైక్యతను కలగజేస్తూ ఉన్నాడు. కనుక మనందరము అధికార దాహము, పదవి వ్యామోహము విడిచిపెట్టి సమాధానము కోరుకుంటూ దేవుని కొరకు ఆత్మను తీసుకెళ్ళు. పరిశుద్ధాత్మ మనపై బలముగా పనిచేయనట్లు, దేశంపై బలముగా పనిచేయనట్లు రెండు చేతులు పైకెత్తి దేవాదేవుని స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ బి టు గాడ్ జీసస్. ఆమేన్. స్తోత్రం. ప్రత్యేకంగా దేశంలో ఎలాంటి లంచాలు, అలాగే అవినీతి ఎక్కడున్నా దేశానికి క్షేమం కాదు. లంచము, అవినీతి కుష్టి రోగం లాంటిది. దేవుడు లంచగొడ్డి తనాన్ని, అవినీతి తనాన్ని మన దేశంలో సమూలంగా తీసివేసి న్యాయ నీతులు మన దేశంలో స్థాపించినట్లు, యథార్థత మన దేశంలో స్థాపించినట్లు విశ్వాసంలో భ్రష్టత్వం పెరిగిపోతూ ఉంది. ప్రార్థనకు రావాలంటే నిద్ర వస్తుందని సాగులు చెప్తారు. ప్రార్థనకు రావాలంటే ఏవేవో సాకులు చెప్తారు. కానీ టీవీల ముందు కూర్చుని సినిమాలు, సీరియళ్ళు చూస్తూ ఇంకా చెప్పాలంటే సంఘాల్లో చాలామంది మనకు తెలిసిన సేవకులారా, దేవుని బిడ్డలారా, మనకు తెలుసు ఎంతమంది మన సంఘాల్లో నిజంగా వాక్యాన్ని నెరవేర్చగలుగుతున్నారు. అంతేకాదు, ఈవెన్ విశ్వాసులే కాదు, మన సేవకుల్లో కూడా చాలామంది వాక్యాన్ని నెరవేర్చలేకపోతున్న వారు ఉన్నారు. సేవకులు సహితం టీవీలు పెట్టుకుని సినిమాలు చూస్తూ, సీరియల్ చూస్తూ ఆదివారం వాక్యాలు చెప్పే దౌర్భాగ్య సేవకులు అనేక మంది ఉన్నారు. దయచేసి ఇలాంటి పరిస్థితి మన సేవకుల్లో కానీ, సంఘాల్లో కానీ, విశ్వాసంలో కానీ లేకుండా సంపూర్ణతలోనికి మనం వచ్చినట్టు
క్రీస్తు సారూప్యంలోనికి మనం వచ్చినట్లు ఒకంత మనందరం రెండు చేతులు పైకెత్తి దేవాదేవుని స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రత్యేకంగా ఈ మార్కెట్ యార్డు ఈ రాత్రి ఇలా ప్రార్థన పెట్టుకోవడానికి మనకు అనుమతించిన సెక్రటరీ గారికి, సూపర్వైజర్ గారికి, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ అందరికీ, ప్రత్యేకంగా మన యొక్క తమ్మిన ప్రసాద్ గారు, వారి యొక్క అధ్యక్షతలు ఉన్న నాయకులందరికీ దేవుని కృప తోడుగా ఉండి దీవించినట్లు మనం అందరూ రెండు చేతులు పైకెత్తి దేవాదేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఈ మనవులన్నీ కూడా విన్నాడు దేవుడు. దేవుడు విని జవాబు దయచేశాడని నమ్మి రెండు చేతులు పైకెత్తి దేవాదేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రత్యేకంగా ఈ రాత్రి చాలా విలువైన డబ్బు ఖర్చు పెట్టి డాక్టర్ ప్రసాద్ అయ్య గారు భారతదేశం మీద ఉన్న భారంతో ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన ధూప వేడుకను ఏర్పాటు చేశారు. వారెంత అయితే ఖర్చు పెట్టారో అంతకంత 1000 రెట్లు ప్రభు వారికి ప్రసాదించినట్లు, వారి భార్యను, వారి బిడ్డని, వారి తల్లిదండ్రులను దేవుడు దీవించినట్లు, ప్రత్యేకంగా వారి తోబుట్టువులను దేవుడు దీవించినట్లు, ప్రత్యేకంగా వారికి దేవుడు అప్పగించిన క్రాస్ మినిస్ట్రీస్ అండ్ టచ్ ద హార్ట్ GGR ఫౌండేషన్ సొసైటీని, ఆ ట్రస్ట్ని ప్రభు భారతదేశం అంతా వ్యాపింపచేసి రానున్న కాలంలో ఇలాంటి ఆత్మీయ క్రమాలు మరి నిన్నో కండక్ట్ చేయడానికి వందలాది సేవకులను ఆయా రీతిలో ఆదరించగలిగినటువంటి ఆర్థిక సామర్థ్యత, పరిచర్య సామర్థ్యత దేవుడు దయచేసి ఆయన మహిమ కొరకు డాక్టర్ ప్రసాద్ గారు వాడుకున్నట్లు మనందరూ కలిసి ఒకంత రెండు చేతులు పైకి దేవుడి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. 7 చొప్పున 7 సంపూర్ణ సంఖ్య, 7 చొప్పున దైవ సేవకులు అలాగే సేవకురాలు అందరూ కూడా 7 చొప్పున మోకరించండి. మేము చాలా అంశాల కొరకు స్తుతించాం. ఇంకేదైనా మేము మర్చిపోతే అది కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. కార్యములు చేయండి, దేశాన్ని కాపాడండి. ముఖ్యంగా తండ్రి మీడియా కొరకు కూడా స్తుతిస్తున్నాం. భారతదేశంలో ఉన్న మీడియా బృందాన్ని మీరు కాపాడండి. వారు కూడా ప్రభువా స్తోత్రం చక్కగా మా దేశానికి నేను జరిగే న్యాయాలు దేశ ప్రజలందరికీ చూపించడానికి చూపించండి. బ్లెస్సింగ్ టీవీని దీవించండి. ప్రత్యేకంగా ఒకంత ప్రపంచాన్ని మీ పాదాలకు అప్పగిస్తున్నాం ఈ రాత్రి. మా దేశమే కాకుండా మా దేశాన్ని ఆనుకునున్న సుమారు 300 దేశాలకు పైగా ఉన్నది మా ప్రపంచాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. తండ్రి మీరు రక్షించండి, దేశాలన్నింటినీ కాపాడండి. ప్రభువా కొంతమంది మా దేశంలో RSS వారు, శివసేన వారు, ఇంకా మొదలగు టీములు వారు 2021వ సంవత్సరానికి మా దేశంలో క్రైస్తవులు ఉండకుండా సంపూర్ణ హిందూ దేశంగా మార్చాలని ఎవరెంతో ఆలోచనలో ఉన్నారు, ప్రయాసపడుతున్నారు. కానీ ప్రభు వారిని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మా దేశాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. తండ్రి మీ చిత్తమైతే 2021కి వారు సంపూర్ణ హిందూ దేశంగా చేయాలనుకుంటున్నారు కనుక 2020కి సంపూర్ణ క్రైస్తవ దేశంగా మా దేశాన్ని మార్చాలి. మా దేశం అంతా 29 రాష్ట్రాలు 2020కే నిన్ను కలిగిన దేశంగా, నిన్ను కలిగిన దేశంగా, నీ రక్షణ కలిగిన దేశంగా, నిన్ను గణపరచు దేశంగా మా దేశాన్ని చేయమని, అందుకొరకు మేమందరము అనిశము పోరాడు వారంగాను, అనిశము ప్రార్థించు వారంగాను, నిరంతరము నీ పాదాల దగ్గర మా దేశాన్ని ఎత్తుపట్టుకునే వారంగాను
మమ్మల్ని నిలబెట్టండి. దానియేలు యెరూషలేము తలుపులు తీసి ఆ యెరూషలేము దేశం కోసం ప్రార్థించాడు కనుక యెరూషలేముకి స్వాతంత్రం వచ్చింది. యెరూషలేము దీవించబడ్డది, యెరూషలేము రక్షించబడ్డది. ప్రభు, మేము కూడా మా దేశం కోసం ప్రార్థించే వారంగా చేయండి. నిద్ర మస్తు గలవారంగా కాక తండ్రి, ఓడిపోయే వారంగా కాక, పిరికి వారంగా కాక, నీకోసం నీ సన్నిధిలో ముందుకు సాగే వారంగా, మా దేశం కోసం ముందుకు సాగే వారంగా మమ్మల్ని చేయమని ఈ సంపూర్ణ రాత్రి ఆయన స్తుతి ధూప వేదికను, విజ్ఞాపన ధూప వేదికను ఏర్పాటు చేసిన దాసుని వారి కుటుంబాన్ని బహువేచించమని, ఈ రాత్రిగా చేరొచ్చిన ప్రతి దాసుని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను అయ్యా. వారి సంఘాలు తూర్పుకి, పడమరకు, ఉత్తరానికి, దక్షిణానికి వ్యాపించునుగాక. సంఘము లేని దైవజనులు ఎవరైనా ఇక్కడ ఈ రాత్రి ఉంటే ఒక గొప్ప సంఖ్య కలిగిన సంఘమును మీరు వీరికి అప్పగించండి. స్థలాలు లేకుండా ఆయా అరుగుల మీద ప్రార్థన పెట్టుకుంటా దైవజనులు ఇక్కడ ఉండుంటే యేసు నామములో ఈ 2016 వెళ్ళక మునిపే వారికి చాలినంత స్థలము మీరు అనుగ్రహించండి. మందిరాలు లేక, కట్టుకోవడానికి ఆర్థిక స్థితి లేక బాధపడుతున్న సావుకురాలు ఇక్కడ ఉంటే యేసు నామముల వారికి మంచి మందిరాలు కట్టుకోగల శక్తినివ్వండి. విశ్వాసంలో పట్టుదల ఇవ్వండి. వాహనాలు లేక బాధపడుతున్న దాసులకు వాహనాలు ఇవ్వండి. సౌండ్ ఎక్విప్మెంట్ లేక బాధపడుతున్న దైవజనులు సౌండ్ సిస్టమ్ దయచేయండి. ఆర్థికంగా దీవించండి. గర్భఫలం లేని దైవ సేవకులు ఉంటే గర్భఫలాన్ని ఇవ్వండి. మేము ఇతరుల కోసం ప్రార్థించి వారము మాకే గర్భఫలం లేకపోతే ప్రజల క్వశ్చన చేస్తారు, నైనా ప్రశ్నిస్తారు. గర్భఫలం దయచేయండి. యేసు నామములో గర్భఫలం కలుగునుగాక. ప్రభువా, ఇంకా మాకే ఇల్లు లేకుండా దేవుడు ఇల్లు ఇస్తాడని ప్రకటించలేం దేవా. ఇల్లు లేని దైవజనులు ఎవరున్నారో వారికి ఇల్లు స్థలము అనుగ్రహించి ఇల్లు కట్టుకునే శక్తినివ్వండి. మాకే కారు లేకుండా దేవుడు కారు ఇస్తాడని ప్రకటించలేము తండ్రి. వాహనాలు లేని, బైకులు లేని, కారు లేని దైవ సేవకులను మీరు వాహనములతో దీవించండి. మాకే ఆరోగ్యాలు లేకుండా దేవుడు ఆరోగ్యం ఇచ్చేవాడు చెప్పలేదు తండ్రి. మా దైవజనులకు మంచి ఆరోగ్యాలు ప్రసాదించండి. ఫస్ట్ మమ్మల్ని ఆశీర్వదించండి. మేము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం తండ్రి. సహాయం చేయండి. అన్ని విధాలా దీవిస్తారని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. బహుశ్రేష్ఠులైన దైవ సేవకులు ఆయా స్థలాలలో, ఆయా జిల్లాల్లో, రాష్ట్రాలు బహువిరుగా వాడబడచ్చు. రాత్రికాలం దేశము దాని అంశములు అవసరతల కొరకు స్తుతి ధూపముతో ఇప్పటి వరకు మనం నడిపించిన శ్రేష్ఠులైన దైవ సేవకులు ఆశీర్వాదమయ్య గారు, ప్రియ తల్లిగారు, ప్రియ చెల్లి ఇక్కడ ఉన్నారు. వారి కుటుంబమునకు యేసయ్య దివ్యనామములు శుభములు తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచి ప్రియులారా, దయచేసి మనము లేచి 5-5 లాగున అయితే చుట్టూగా మోకరించి రాత్రికాలం ఇప్పటి వరకు మనం ఆలకించిన ప్రతి విషయాన్ని దేవుడు మన హృదయంలో పెట్టిన భారము కొలది ప్రార్థన చేయడానికి ఏకీభవించుదాం.
కార్యములు చేసే దేవుడవు, నీవు మాత్రమే చేసే దేవుడవు. నీవు తప్ప ఆశ్రయ దుర్గము లేనే లేదయ్యా. మాత్రమే మాకు ఆశ్రయమయ్యా. యేసయ్యా, నిన్నే మేము అడుగుచున్నామయ్యా. నీ శక్తి చేత నింపు, నీ కార్యం. యేసు, మీకు స్తోత్రం. దావీదు కుమారుడు యేసయ్యా, అవునయ్యా. యేసు నామము జయం జయము
ఆకాశం వైపు చూపిస్తుంది. దగ్గరగా చెప్తాం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. బిగ్గరగా చప్పట్లు కొడితే దేవునికి నామాన్ని మేము కొడతాం. హల్లెలూయా 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 స్తోత్రం. రాత్రి ఇక్కడ గడపడానికి ప్రభు కృప చూపించారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది, భూమిని తలక్రిందులు చేయువారు ఇక్కడను ఉన్నారు. గత రాత్రి నుంచి ఇప్పటి వరకు ఇక్కడను ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నిజంగా ప్రియులారా, గత రాత్రి నుండి ఈ భూమండలం మీదన ఎన్నో ఎన్నో ఎన్నెన్నో దైవ కార్యాలు భూమి మీద ప్రారంభించబడ్డాయి. నమ్మిన వారు చప్పలు పడుతూ దేవునామను మహిమపరుచుతామండి. గట్టిగా చప్పలు పడుతూ దేవునామను మహిమపరుచుతాం. నమ్ముటకి వర్షమైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నమ్ముదాం ప్రియులారా. ఒక్క రాత్రి ప్రార్థన, ఒక్క ప్రార్థన చాలు, ఒక్క ప్రార్థన చాలు ఏ కీడో తొలగిపోవడానికి. ఎంతమంది బహుశ్రేష్ఠులైన మీ అందరి ప్రార్థనలు మన దేశానికి ఏవో మంచి రోజులని
దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీరు గత రాత్రి కాలం ఇక్కడికి వచ్చారు, మిమ్మల్ని ఎవరు మేము పరిచయం చేసుకోలేదు కనుక మమ్మల్ని ప్రేమతో మన్నించండి. నేనును నా భార్య, దేవుడికి ఇచ్చిన కుమారుడు, మేమందరము కలిసి మీ దగ్గరికి వచ్చి మీకు వందనాలు చెప్పి ఆశీర్వాద ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మేము ముగించాలని ఆశపడతా ఉన్నాము. దయచేసి స్త్రీల దగ్గర నుంచి మొదలుపెట్టి మీ అందరి దగ్గరికి వచ్చి మీకు వందనాలు చెప్పి, ఎందుకంటే మిమ్మల్ని గతించిన రాత్రి నుంచి చాలాసార్లు మేము విసిగించాం, చాలాసార్లు మిమ్మల్ని బాధ పెట్టాం. మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి మీకు షేక్ హ్యాండ్ ఇచ్చి మీరు మమ్మల్ని ప్రేమతో మన్నించాలని అడగాలని ఆశతో ఈ కార్యక్రమం మేము ప్రారంభిస్తున్నాం. దయచేసి ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒక పాట పాడుతూ ఉండగా త్వరగా ఈ కార్యక్రమాన్ని మేము ముగిస్తాము. దయచేసి సహకరించండి. ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒక మంచి పాట పాడుతూ ఉండగా. పరిశుద్ధాత్మ సన్నిధి అదే నాకు పెన్నిది, పరిశుద్ధాత్మ సన్నిధి అదే నాకు పెన్నిది. స్తోత్రం. పరిశుద్ధాత్మ సన్నిధి అదే నాకు చప్పలు కొడదాం. నా కొరతలు తీర్చునది, నన్ను బలపరచునది. నా కొరతలు తీర్చునది, నన్ను బలపరచునది. పరిశుద్ధాత్మ సన్నిధి అదే నాకు పెన్నిది. స్తోత్రం. పరిశుద్ధాత్మ సన్నిధి అదే నాకు పెన్నిది, నా కొరతలు తీర్చునది, నన్ను బలపరచునది. నా సమస్యలను తొలగించేది, విడిపించేది నీ సన్నిధి. నా సమస్యలను తొలగించేది, విడిపించేది నీ సన్నిధి. నన్ను బలపరచువాడు నాతో నుండగా, నన్ను బలపరచువాడు నాలో నుండగా, నన్ను బలపరచువాడు నాతో నుండగా, నన్ను బలపరచువాడు నాలో నుండగా. నాకు ఎన్నడూ ఏ కొరత రాదు, నాకు ఎన్నడూ ఏ కొదువ రాదు. పరిశుద్ధాత్మ సన్నిధి అది నాకు పెన్నిది, పరిశుద్ధాత్మ సన్నిధి అది నాకు పెన్నిది. నా కొరతలు తీర్చునది, నన్ను బలపరచునది. నా కొరతలు తీర్చునది, నన్ను బలపరచునది. అపజయములను తొలగించేది, విడిపించేది నీ సన్నిధి. అపజయములను తొలగించేది, విడిపించేది నీ సన్నిధి. నన్ను బలపరచువాడు నాతో నుండగా, నన్ను బలపరచువాడు నాలో నుండగా. నాకు ఎన్నడూ కొదువ రాదు, నాకు ఎన్నడూ కొదువ రాదు. పరిశుద్ధాత్మ సన్నిధి అది నాకు పెన్నిది. స్తోత్రం. పరిశుద్ధాత్మ సన్నిధి అది నాకు పెన్నిది, నా కొరతలు తీర్చునది, నన్ను బలపరచునది. నా కొరతలు తీర్చునది, నన్ను బలపరచునది. అపజయములను తొలగించేది, విడిపించేది నీ సన్నిధి. బలహీనతలను తొలగించేది, విడిపించేది నీ సన్నిధి. నన్ను బలపరచువాడు నాకు ఉండగా,
నాలో ఉండగా నన్ను బలపరచువాడు, నాతో ఉండగా నన్ను బలపరచువాడు, నాలో ఉండగా నాకు ఎన్నడూ పరిశుద్ధాత్మ సన్నిధి అది నాకు పెన్నిది. గోరి పరిశుద్ధాత్మ సన్నిధి అది నాకు పెన్నిది, నా కొరతలు తీర్చునది, నన్ను బలపరచునది, నా కొరతలు తీర్చునది, నన్ను బలపరచునది. నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు ఇది చేత యేసు రాజా యేసు రాజా కీర్తించెదా, 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వారిని చెప్పకూడదు గట్టిగా. ఆమె నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు పూజించేదా యేసు రాజా, నిన్నే పూజించేదా, పూజించేదా యేసు రాజా, నిన్నే పూజించేదా, 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 నేను మీ పాదములు పట్టుకోవడానికి కూడా ఒక చిన్న మనవి, నేను ఈ ఊరికి కట్టుబట్టలతో వచ్చాను ప్రభు కృపను బట్టి. అప్పటి నుండి ఆశీర్వాదమయ్య గారు ఇంకా దైవ సేవకులు ఇప్పటికీ నన్ను ఇంకా విడిచిపెట్టలేదు. వారి వెనుక ఆయన కృపాహస్తం ఇప్పటికీ విడిచిపెట్టలేదు. ఆయన కృప ద్వారా మీ అందరినీ రీతిగా మీ అందరితో కలిసి ఉన్న కృప చూపించారు. దేవునికి స్తోత్రం. ఒక చిన్న మనవి, నేను తంగచనయ్య గారి మినిస్ట్రీలో పనిచేసేవాడిని. వారు నాకు అప్పుడు 400-500 సపోర్ట్ ఇచ్చేవారు. అయితే దేవుని ప్రణాళిక ఏంటో నాకు తెలియదు. ఆ మినిస్ట్రీ నుంచి నేను బయటకు రావడానికి దేవుడు సహాయం చేశారు. దాదాపుగా 2008వ సంవత్సరం అనుకుంటాను క్రాస్ మినిస్ట్రీని ఆయన ఉచితమైన కృప ద్వారా ఆయన ప్రణాళిక ద్వారా ప్రారంభించాం. అప్పటి నుంచి ఈ రోజు వరకు అలా చిన్నగా ప్రభు పాదాల దగ్గర ప్రభు పనులు చేయడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు.
అయితే ఆయన ఉచితమైన కృపను బట్టి ఈ సంవత్సరం క్రాస్ మినిస్ట్రీని దైవ సేవకులతో ప్రారంభించాలని దేవుడు అనేక రీతులుగా మాట్లాడుతూ ఉన్నారు. అందును బట్టి ఇంతమంది సమక్షంలో నేను తెలియజేయదేమనగా, ఇప్పటి వరకు దైవ సేవకులు ఎవరైనాను ఏ మినిస్ట్రీలో పని చేయకుండా, ఏ సపోర్ట్ లేకుండా కొనసాగుతూ ఉన్నవారు ఎవరైనా ఒకవేళ ఉంటే కనుక దయచేసి దాన్ని మీరు కలవగలిగినట్లయితే, దేవుడు నాకు ఇచ్చిన దానిలోనిది నేను మీకు మీ పరిచర్యకు సపోర్ట్ చేస్తూ, నాతో మీరు మనందరం కలిసి ప్రభు పరిచర్యలు ఇంకా ఎదరగలడానికి అవకాశం ఉంటుందని ఇంతమంది ఎదుట నేను తెలియజేస్తా ఉన్నాను. అంత మాత్రమే కాదు కానీ నేను చాలా మినిస్ట్రీస్ చిన్ననాటి నుంచి తెలుసు, దైవ సేవకులు తెలుసు, డైరెక్టర్లు తెలుసు, 200-300 సపోర్ట్ ఇచ్చి ఆట వస్తువులుగా ఆడుకునేటువంటి బిషప్లు నాకు తెలుసు. దానికి విరోధముగా ఒక మోడల్గా బ్రతకాలి, మోడల్ పరిచయం చేయాలని ప్రభు సన్నిధిలో ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉండగా దేవుడు నాకు ఇచ్చిన కృప ఏమిటంటే, క్రాస్ మినిస్ట్రీలో ఎవరైనా నాతో కలిసి ఉండడానికి ఇష్టమైతే వారు ఒకవేళ దేవుడు వారికి వాక్యపు తలాంతి ఇస్తే కనుక వారు వాక్యం డైరెక్ట్గా చెప్పగలిగే శక్తి వారికి ఇస్తే సంవత్సరం పాటు వారికి టీవీ పరిచర్యకు నేనే స్పాన్సర్ చేయడానికి దేవుడు నాకు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారెవరనగా క్రాస్ మినిస్ట్రీలో నాతో కలిసి పనిచేయడానికి. మరలా చెప్తున్నాను, క్రాస్ మినిస్ట్రీలో నేను ఎవరికైనా సహాయం చేయడానికి దేవుడు నాకు కృప చూపిస్తే అది మీ అందరి ప్రార్థన, దేవుడు నాకు ఇచ్చిన కష్టార్జితంలో వచ్చిన రూపాయి తప్ప ఆచంట మండలము దాటిన రూపాయి మాత్రం కాదు. ఏ విదేశీ సహాయం అంతకన్నా కాదు. ఎందుకంటే విదేశాలకు భారతీయులే వెళ్ళి వాక్యం చెప్పే రోజు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విదేశాలు వచ్చి మనకు సపోర్ట్ చేసే రోజు కాదు, మనమే విదేశాలకు వెళ్ళి సపోర్ట్ చేసి, ఈనాటికి ఫారినర్స్ వస్తే ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థతల గురించి మాత్రమే ఇక్కడ వాక్యం చెప్తారు. వాక్యాన్ని వాక్యంగా బోధించే సత్తా ఈనాటికి రావాలి. అలాగే భారతదేశ సేవకులు ఎదగాలి, అది నా ప్రార్థన. కాబట్టి దయచేసి గమనించండి, మీకు అట్లాంటి పరిస్థితి అవసరత ఉంటే కనుక అది కలిసినట్లయితే ప్రభు నాకు ఇచ్చిన దాని నుంచి నేను మీకు తోడ్పడడానికి ఇష్టపడుతుంటాను. మీ పరిచర్యలు సంతోషకరంగా, ఆనందకరంగా, వాక్యానుసారముగా ఉంటే కనుక టీవీ పరిచర్యతో సుద్ధా నేను సపోర్ట్ చేయడానికి నిశ్చితంగా ఉన్నాను. ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే ఛానల్ కాంట్రాక్ట్ తీసుకోవాలో, ఛానల్ పెట్టాలో, లేదా ఛానల్ అట్లాంటి నా ఆలోచన. నేను కాదు ఎదగాల్సినది. ఎంతో మంది బిషప్లు, డైరెక్టర్లు ఈ మాదిరిని చూడాలి. వారు కాదు ఎదగడం 300-500 సపోర్ట్ ఇచ్చి దేవుని సేవకు పంపించేటువంటి స్థితికి వారి ఆలోచన కూడా మారాలి. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయాలని ప్రభు పేరుట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి అందరి తలలు వచ్చుకొని ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదమయ్య గారు చేస్తారు. ఆశీర్వాదంతో నేను ఆశీర్వాదం ఇస్తాను. ఆశీర్వాదంతో ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థన దూపు వేడుకను మనం ముగించుకుందాం. ఆశీర్వాదమయ్య గారు ప్రార్థన చేస్తారు. దయగలిగిన ప్రభువా, కృప కలిగిన రాజా, ప్రభేశ్వరమే జయం, ప్రభేశ్వనామ సంపూర్ణ విజయం, అపవాది కలిగినంత నాశనం, ప్రభనేశ్వనామ సంపూర్ణ విజయం, అపవాది కలిగినంత నాశనం కలుగుగాక.